సో రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఇప్పుడు కొంత స్లో డౌన్ అయింది మార్కెట్ అని విన్నాము. అసలు ఎందుకు స్లో డౌన్? యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఇక్కడ స్లో కాలేదండి. ఒక 10 years నుంచి బాగా అప్లో ఉంది కాబట్టి జస్ట్ ఒక 2 years అట్లా స్లో డౌన్గా స్టేబుల్గా ఉంటుంది. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ ఎవరైనా ప్రాఫిట్స్ అన్నమాట. అసలు ఎలా నడుస్తుంది వెంచర్స్ అని? ఎటువంటి వెంచర్స్ మీరు తీసుకోవడం జరుగుతుంది? అంటే ఓపెన్ ప్లాట్స్, లేకపోతే ఫ్లాట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ యూ డూ? మావన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్, గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఇల్లు కట్టుకుని ఎందుకు పర్టికులర్గా ఆ డైరెక్షన్తో చూస్ చేస్తున్నారు? సో ఎక్కువ మిడిల్ క్లాస్ అట్రాక్టర్, అంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని 20 lakhs 30 lakhs ఒక మంచి సంస్థలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో మా చైర్మన్ సార్ మనకి ఇలా వెంచర్స్ వేయడం జరుగుతుంది. అయితే యూజువల్గా ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక వెంచర్లో ప్లాట్ తీసుకోవాలంటే చాలా చెక్ లిస్ట్ ఉంటుందండి. సో మీ కంపెనీలోనే ఎందుకు వెంచర్లో ప్లాట్ తీసుకోవాలి? మా ఓన్ వెంచర్స్ అంటే రిస్క్ ఉండవు బయట. సో మీవే ల్యాండ్ లార్డ్స్ దగ్గర పర్చేస్ చేసేసి వెంచర్స్ లేఅవుట్స్ చేస్తాం. ఓకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుమన్ కుమార్ గారు, మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్, సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలపర్స్. నమస్కారం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, సూపర్. సో రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఇప్పుడు కొంత స్లో డౌన్ అయింది మార్కెట్ అని విన్నాము. అసలు ఎందుకు స్లో డౌన్ అయింది? యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఇక్కడ స్లో కాలేదండి. కాకపోతే ఏంటంటే ఇది టర్మ్ ఆఫ్ సిరీస్ అనమాట. ఒక 10 years నుంచి బాగా అప్లో ఉంది కాబట్టి జస్ట్ ఒక 2 years అట్లా స్లో డౌన్గా స్టేబుల్ గా ఉంటుంది. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ ఎవరైనా మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అన్నమాట. దిస్ ద ఫర్ ఇన్వెస్టర్స్ గ్రాబింగ్ ద ఆపర్చునిటీ. ఓకే. సో అలాగా స్లో డౌన్ అయింది అంటే ఒక సాచురేషన్ లెవెల్ కి వచ్చి ఇప్పుడు కొంచెం స్టాగ్నెంట్ అయ్యి మళ్ళీ పికప్ అవుతుంది అంటారా? బట్ ఎక్కడ మార్కెట్ లో ప్రైసెస్ అయితే డౌన్ అవ్వలేదు అని విన్నాను. అది ఎంతవరకు? ఎగ్జాక్ట్లీ అండి, ప్రైసెస్ ఎప్పుడు డౌన్ కావండి రియల్ ఎస్టేట్ లో. అంటే మీరు అదర్ సెక్టార్స్ తీసుకుంటే లైక్ గోల్డ్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి, ఏమన్నా తీసుకుంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్ లో. రియల్ ఎస్టేట్ లాస్ట్ 20 years గా ఎక్కడ ప్రైసెస్ డౌన్ అనేది లేదు, అప్ లోనే వెళ్తుంది. బికాస్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, ప్రెసెంట్ మేజర్ స్టేట్ ఎలక్షన్స్ కానివ్వండి, గవర్నమెంట్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు అన్నట్టు సాచురేట్ అయింది. సో స్టేబుల్లో ఉంది కాబట్టి నెక్స్ట్ 1 year 6 months బాగా పికప్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ 3 months నుంచి అయితే బాగా పికప్ అయింది. అంటే సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలపర్స్ నుంచి వచ్చారు కాబట్టి, వన్ ఆఫ్ ద సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ కాబట్టి, అసలు ఎలా నడుస్తుంది వెంచర్స్ అన్ని? ఎటువంటి వెంచర్స్ మీరు తీసుకోవడం జరుగుతుంది? అంటే ఓపెన్ ప్లాట్స్, లేకపోతే ఫ్లాట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ యూ డూ ఇన్? మావన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్ అండి, గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ఇల్లు కట్టుకునే విధంగా మేమంతా రెడీ చేసిస్తాం. సో విత్ ఆల్ అమ్యూనిటీస్ అండి. ప్రెసెంట్ ఉన్న హైవే వెంచర్స్ అన్నిటికీ మేము క్లబ్ హౌస్, ఎక్స్ట్రా అమ్యూనిటీస్ ఇస్తున్నాం. పార్క్స్, క్లబ్ హౌస్, ఎలక్ట్రిసిటీ, లైక్ ఒక విల్లా కూడా మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము. సో మీరు అలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్లాట్ తీసుకున్న తర్వాత. ప్రెసెంట్ ఉన్న అంటే హైవేస్ నుంచి 1 kilometer నుంచి 10 kilometers వరకు మా వెంచర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 20+ వెంచర్స్ కరెంట్ రన్నింగ్ అండి. ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటివి టేకప్ చేస్తున్నారు? అనదర్ 9 వెంచర్స్ కూడా లైన్ లో ఉన్నాయి. ఓ వెరీ నైస్. సో ఎక్కడ ఎగ్జాక్ట్లీ మీరు ఏ డైరెక్షన్స్ లో వెంచర్స్ తీసుకుంటున్నారు, అమ్ముతున్నారు? సో ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ORR to RRR మధ్యలో ఉన్న వెంచర్స్ అన్ని మేము తీసుకోవడం జరుగుతుంది. సో ఏవైతే బెంగళూరు హైవే, వరంగల్ హైవే అండ్ శ్రీశైలం హైవే, 4th city ఇప్పుడు ఏదైతే అంటున్నారో వాట్ పరిసరాల దగ్గర మేము వెంచర్స్ తీసుకుంటాం. ఎందుకు పర్టికులర్ గా ఆ డైరెక్షన్స్ చూస్ చేసుకున్నారు? సో ఎక్కువ మిడిల్ క్లాస్ అట్రాక్టర్, అంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుని ఒక 20 lakhs 30 lakhs ఒక మంచి సంస్థలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో మా చైర్మన్ సార్ మనకి ఇలా వెంచర్స్ వేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మేము గేటెడ్ కమ్యూనిటీగా మేము రెడీ చేసి ఇస్తాం. సో 5 years ఫ్రీ మెయింటెనెన్స్ తో ఇస్తాము. ఎటువంటి సెక్యూరిటీ కానీ మొత్తం కంపెనీ చూసుకుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నావు అన్ని గవర్నమెంట్ అనుమతులతోనే మా వెంచర్స్ అన్ని రన్నింగ్ లో. ఓకే. అయితే యూజువల్ గా ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక వెంచర్ లో ప్లాట్ తీసుకోవాలంటే చాలా చెక్ లిస్ట్ ఉంటుంది అన్నమాట. సో మీ కంపెనీలోనే ఎందుకు వెంచర్ లో ప్లాట్ తీసుకోవాలి నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్? మా ఓన్ వెంచర్స్ అండి, అంటే రిస్క్ ఉండవు బయట. సో మీవే ఓన్ వెంచర్స్ అంటే మీరే ల్యాండ్ లార్డ్స్ దగ్గర పర్చేస్ చేసేసి
వెంచర్స్ గా లేఅవుట్స్ చేస్తాము, Okay. వెంచర్స్ సేల్స్ చేస్తాము. ఓకే. అలాగే తర్వాత 5 years ఫ్రీ సెక్యూరిటీ ఇస్తున్నాం, కంపెనీ చూసుకుంటుంది మొత్తం. మీకు ఏదన్నా గ్రాస్ కానీ అట్లా పెరిగినా కానీ కటింగ్స్ చేయడం అని ఎవ్రీ 6 months కి మన కంపెనీ టోటల్ వెంచర్స్ అన్నింటినీ టేకప్ చేసుకొని చూస్తూ ఉంటుంది. ఎక్కడైతే గ్రాస్ అట్లాంటివి పెరిగిందో మొత్తం వాటిని క్లీనింగ్ చేసుకుంటూ లైక్ ఏదైనా రైనీ సీజన్స్ అప్పుడు వాటర్స్ ఉన్నా కానీ అన్ని పుల్ అవుట్ చేసుకుంటుంది. సో మనకి సోలార్ ఫెన్సింగ్ ఇస్తుంది, చుట్టూరు సీసీ కెమెరాస్ ఉంటాయి. సో ఆల్ అమ్యూనిటీస్ తో మేము ఇస్తాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, ఎలక్ట్రిసిటీ, మొత్తం ఓవరాల్ అమ్యూనిటీస్ ఇస్తున్నాము. అన్ని అమ్యూనిటీస్. సో రెసిడెంట్స్ కి ఎటువంటి అమ్యూనిటీస్ ఉన్నాయో ఓవరాల్ గా అమ్యూనిటీస్ అన్ని మీరు భద్రపరిచి ఇస్తున్నారు. అవును మేడం. సో అయితే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక ప్లాట్ కాదు, సింగిల్ ఒక ప్లాట్ తీసుకోవట్లేదు, మల్టిపుల్ ప్లాట్స్ తీసుకుంటున్నారు. అలాంటి అవైలబిలిటీ ఏమైనా ఉందా? ఉన్నాయి మేడం. అంటే ఇప్పుడు మల్టిపుల్ ప్లాట్స్ అంటే ఇప్పుడు ఈ కంపెనీలో ఒక వెంచర్ లో ఒక 5 ప్లాట్లు కావాలనుకుని ఇస్తాం. స్టార్టింగ్ లైక్ 147 square yards నుంచి ఉంటుందండి. 147, 183, 200, 250, 300. ఎనీ ఇన్వెస్టర్ కెన్ ఇన్వెస్ట్ ఎన్ని ప్లాట్లు కావాలంటే అన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు బోల్డ్ అనే కంపెనీస్ వచ్చేసి మీరు అన్నట్టు షాద్ నగర్ లో, బెంగళూరు హైవేలో, శ్రీశైలం హైవేలో ఇక్కడ ప్రతి ఒక్కరు వెంచర్స్ క్రియేట్ చేస్తున్నారు, వెంచర్స్ ఉన్నాయి. మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి? సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలపర్స్ లోనే ఎందుకు తీసుకోవాలి? మాకు ఇప్పటి వరకు 20,000+ కస్టమర్స్ ఉన్నారు. ఏ కస్టమర్ నుంచి రిమార్క్ లేదు, ఎందుకంటే మేము ఏదైనా వెంచర్ టేకప్ చేస్తే విత్ ఇన్ 12 months లో డెవలప్మెంట్ చేసిస్తాం. ఓకే. సో మీరు లైవ్ లో వచ్చి చూడొచ్చు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను చెప్పిన అమ్యూనిటీస్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే చాలా మంది అమ్యూనిటీస్ చెప్తారు, ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్ టు డెవలప్, ఇంక్లూడింగ్ రేరా సర్టిఫికేట్, HMDA, LP నెంబర్స్ తో సహా మొత్తం కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ప్రస్తుతం ఉన్న వెంచర్స్ డిటిసిపినా, రేరా డిటిసిపినా, HMDA లిమిట్స్ లో? సో HMDA ఉన్నాయి, DTCP ఉన్నాయి. బట్ ప్రెసెంట్ గవర్నమెంట్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన ప్రకారం DTCP అన్ని వెంచర్స్ కూడా మనకి HMDA లోకి వచ్చేసి. సో 75 kilometers రీజనల్ రింగ్ రోడ్ లోపలే ఉన్నాయి మనకి. సో ఇవన్నీ అండర్ కమ్స్ అండర్ HMDA. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్టర్స్. సో ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ రియల్ ఎస్టేట్ ని కెరియర్ గా చూస్ చేసుకుంటున్నారు. సో మీ కంపెనీకి రావాలంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ దే షుడ్ హావ్? మాది కార్పొరేట్ కంపెనీ అండి, అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి కంపెనీకి సంబంధించి. ISO సర్టిఫికేషన్, క్రెడై, ఆల్ సర్టిఫికేషన్స్ మా కంపెనీ. సో ఎవరైనా అంటే సిస్టమేటిక్ ఉంటుంది అనమాట, రేరా నెంబర్స్ తో మొత్తం. అట్లా యంగ్స్టర్స్ అందరూ కూడా ఇప్పుడు చాలా మంది జొమాటో, స్విగ్గీ జాబ్స్ చేస్తూ ఉంటారు. దే విల్ ఎర్న్ ఇన్ thousands. బట్ మన కంపెనీకి వస్తే మోర్ దాన్ దట్ యూ కెన్ ఎర్న్. అండ్ ఆల్సో వాళ్ళ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకోండి మన కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో వీటికంటే కోర్సులు ఏం లేవు. ఇప్పుడు ఇంజనీరింగ్ కి, డాక్టర్ కి కోర్సెస్ ఉన్నాయి, కానీ రియల్ ఎస్టేట్ లో ఒక ఏజెంట్ అవ్వాలన్నా, కెరియర్ చూస్ చేసుకోవాలన్నా కోర్సెస్ లేవు. సో పర్టికులర్ కంపెనీస్ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు. అలా ఏమైనా మీరు ట్రైనింగ్ సెషన్స్ ఏమైనా కండక్ట్ చేస్తారు? పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్స్ వస్తారు మన దగ్గరికి. హైదరాబాద్ టాప్ మోస్ట్, ఇండియా టాప్ మోస్ట్ మోటివేషన్ స్పీకర్స్ కూడా వస్తారు. అలాగే మేము ఒక వన్ ఆఫ్ ది ట్రైనర్స్ కంపెనీలో మేము ట్రైన్ చేస్తూ ఉంటాము. లైక్ అసోసియేట్స్ ఉంటారు, వాళ్ళకి ఎవ్రీ వీక్లీ మీటింగ్స్ ఉంటాయి. అన్ని విధాలుగా మేము ట్రైనింగ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాము. సో ఎక్కడైతే అప్డేట్స్ వస్తుంటాయో గవర్నమెంట్ నుంచి కానివ్వండి, మా కంపెనీ నుంచి కానీ, అప్డేట్స్ అన్ని వాళ్ళ అసోసియేట్స్కి మేము చెప్తూ ఉంటాము. దాని ప్రకారంగా కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము, కస్టమర్స్కి పంపిస్తూ ఉంటాము అన్ని, లైక్ వాట్సాప్, ఎనీథింగ్ వాట్ ఎవర్ దే వాంట్. సో అట్లా మేము మా వెంచర్స్. సో డౌన్ ద లైన్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఒక 10 years చూసుకుంటే ఎలా ఉండబోతుంది? ఎక్సలెంట్ అండి. హైదరాబాద్ అంటే గోల్డ్ మైన్ ఫర్ రియల్ ఎస్టేట్. ఎవ్రీ ఇన్వెస్టర్ కెన్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ నెక్స్ట్ 10 years లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రోడ్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోయినాయి. పాత గవర్నమెంట్ అయితే ఎక్సలెంట్ గా డెవలప్ చేసింది. ప్రజెంట్ గవర్నమెంట్ RRR అనే ఒక అద్భుతమైన తీసుకొచ్చిందండి. ఈ RRR వల్ల రీజనల్ రింగ్ రోడ్ వరకు డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఏంటంటే హౌసింగ్ సొసైటీస్ ఫామ్ అవుతున్నాయి. 2000 acres, 3000 acres లో అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్, అక్కడే కంపెనీస్ వచ్చి చాలా మంది ఎంప్లాయ్మెంట్కి వచ్చి సో హౌసింగ్ సొసైటీస్ అని ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ లో సో ఇన్వెస్టర్కి అందరూ ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న వాళ్ళందరికీ 10 years తర్వాత మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు చాలా మంది ఫ్లాట్ కొనాలా, లేకపోతే ఓపెన్ ప్లాట్ కొనాలా, లేకపోతే విల్లా కొనాలంటే చాలా మంది ఓపెన్ ప్లాట్సే బెస్ట్ అంటున్నారు. ఎందుకు? ఓపెన్ ప్లాట్ ఈస్ ద బెస్ట్ అండి, ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండి, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మీరు లాస్ట్ 20 years చూసుకుంటే హైటెక్ సిటీ కానివ్వండి, మియాపూర్ కానివ్వండి, LB నగర్ కానివ్వండి, సమ్ ఈఆర్ సరౌండింగ్ ఏరియాస్ అన్ని కూడా సమ్ 5,000, 10,000, 15,000 ఉండేది ఈరోజు 2 lakhs, 3 lakhs అయింది. సో అట్లా చూసుకుంటే మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ ప్లాట్ ఈస్ ద బెస్ట్. అంటే ఫ్లాట్ అనేది మనం ఉండడానికి తీసుకోవాలి. సో అంటే ఇప్పుడు చాలా మంది గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి, వాళ్ళకి ఇప్పుడు ఒక 1 crore ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. 70 lakhs లో మీరు ఒక ఫ్లాట్ తీసుకొని 30 lakhs లో ఒక ప్లాట్ తీసుకోండి. ఎనీథింగ్ ఇన్ ఫ్యూచర్ లో మీకు జాబ్ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఈ 30 lakhs ఇన్వెస్ట్మెంట్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది. ఓకే.